ఎస్వే పబ్లిక్ న్యూస్. ఇండియా లోపల ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మెసేజ్ పోతాయని ఏమని చెప్పాలి? ఆ పదార్థ సదస్సులకు హైదరాబాద్ వ్యక్తులు నాటి జాతరైన కళలు అయినాయి. మరి ఎంతోమంది మరి కుటుంబాల లోపల అన్నా మీ హైదరాబాద్ యొక్క నియోజకవర్గానికి మేము ఖచ్చితంగా రెడ్డి జాతరలో రుణపడుతుంది. నినాదంతో గ్రామం లోపల నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులందరినీ గౌరవించాలి. గ్రామంలో ఉన్నటువంటి పేద రెడ్లను అందరినీ గుర్తించాలి. సర్పంచ్ల ద్వారా పేదరెడ్లకు జరుగుతున్నటువంటి అన్యాయాలను అడగట్టి వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ ఫలాలన్నీ వాళ్ళకి అందించే విధంగా తీసుకుపోవాలనే నినాదంతో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 32 జిల్లాలు, హైదరాబాద్ కాకుండా 32 జిల్లాలు ఉన్నటువంటి సర్పంచులందరిని ఆహ్వానించి వాళ్ళని సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం మాకు రెడ్డిలకు మొత్తం కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి 10% రిజర్వేషన్ కూడా మరి వెంటనే అమలు చేయాలని చెప్పి, మరి అదే కాకుండా అన్ని కులాలకు అందిస్తున్నటువంటి విదేశీ నిధిని కూడా ఇక్కడ ఆర్థిక పరంగా వెనుకబడినటువంటి రెడ్డి కులాస్తుల బంధువులకు కూడా అందించాలని చెప్పి, అదే కాకుండా రైతులకు మరి ఇచ్చేటువంటి సబ్సిడీ ఏవైతే ఉన్నాయో అన్ని కులాలకు ఇచ్చే విధంగా మరి రెడ్డి కులాస్తులకు కూడా ఇచ్చే విధంగా ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వానికి ప్రతిపక్షాల దృష్టికి తీసుకెళ్లి చట్టసభలలో మాట్లాడి వాటిని అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి కార్పొరేషన్ కూడా చెప్పారు. కార్పొరేషన్ కూడా అతి త్వరలో దానికి నిధిని కేటాయించి చట్టబద్ధతతో కూడినటువంటి కార్పొరేషన్ను ఏర్పాటు చేసే విధంగా ఉండాలని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తాము. మరి పటాన్ చెరువులో మరి జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఒక మంచి కార్యక్రమం. మరి ఇప్పటి వరకు రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మరి రెడ్డి బాంధవులకు సంబంధించి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలు మా రామన్న గారు. మరి మిగతా మధ్యత ఇంత గొప్పగా ఎప్పుడు అవకాశం రాలేదు. మరి ఈసారి మొట్టమొదటిసారి అవకాశం వచ్చింది కాబట్టి మరి రెడ్డి బాంధవులను అందరినీ కూడా సన్మానించుకోవాలి, యువకులను సన్మానించుకోవాలి, గ్రామానికి సేవ చేసే విధంగా వాళ్ళకు దశ దిశ నిర్దేశ నేర్పియాలని చెప్పి మరి ఒక మంచి అవగాహన సదస్సు లాంటిది మరి ఈరోజు పెట్టడం జరిగింది. మరి దాంట్లో అన్ని కార్యక్రమాలు మనం రేపు భవిష్యత్తులో గ్రామాలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, మరి ఈ అవకాశాన్ని మనం ఎప్పుడు లేక వచ్చింది, ఈ అవకాశాన్ని మంచి జారా విడుచుకోకుండా ప్రజలకు సేవ చేద్దాము, ఒక మంచి దృక్పథంతో ముందుకు పోదామని ఒక యువతకు సూచనగా ఈరోజు రెడ్డి బాంధవులకు సంబంధించి రెడ్డి బంధువులందరూ కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి అందరూ కూడా తెలంగాణ 33 జిల్లాల నుంచి వచ్చిన సర్పంచులను సన్మానించుకొని మరి వాళ్ళని గౌరవించుకొని మరి వారికి భవిష్యత్తులో ఏం చేయాలి, మన రాష్ట్రం ముందుకు పోవాలంటే ఏం చేయాలి, మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక బంగారు తెలంగాణ లక్ష్యంతో ఈరోజు నిరంతరము మరి కాళేశ్వర ప్రాజెక్టులు కానీ, మరి రోడ్లు కానీ, విద్యుత్తు కానీ, రైతులకు సంబంధించింది కానీ, రైతు బంధు కానీ, రైతు మిత్ర కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంట్లో కూడా మా వంతుగా ఒక సర్పంచ్గా బాధ్యత ఏంది, మేము మరి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేసే పథకాల మీద మరి మా భాగస్వామ్యం కూడా ఉండాలి, ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి దశ దిశ సంబంధించిన ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకున్నందుకు మా నిర్వాహకులకు మరి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పి మరి మా కుల బాంధవులకు అందరికీ కూడా పేరు పేరున మరి వాళ్ళకు అభినందిస్తూ మరి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు మరి ఇక్కడ ముఖ్యంగా మైపాల్ రెడ్డి గారు కూడా వారు మరి వీళ్ళందరికీ ఏ కార్యక్రమం చేసినా గ్రామం నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మరి రేపు గ్రామాలన్నీ కూడా స్వచ్ఛ భారత్ కానీ, ఆరోగ్యపరంగా కానీ అన్ని దాంట్లో రంగాలలో కూడా ముందుండి మరి ముఖ్యంగా మా రైతులు మరి ముఖ్యంగా రెడ్డి కులస్తులు అంటేనే ఒక వ్యవసాయ సంబంధించిన ఆధారిత దాని మీద బతికే కుటుంబాలు రేపు మరి వాళ్ళ భవిష్యత్తులో మరి కాళేశ్వరం వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఏ విధంగా ఆ కాళేశ్వరం వాటర్ను మరి సాగునీరుకు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మరి మంచి పంటలు ఏ విధంగా పండించుకోవాలని చెప్పి దాని మీద కూడా భవిష్యత్తులో మరి వీళ్ళందరూ కూడా మరి మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు రైతుల గురించి కూడా స్పెషల్గా పెట్టాలని చెప్పి వారిని కూడా కోరడం జరిగింది. మా సక్సెస్ చేసినందుకు మా కార్యనిర్వాహక సభ్యులకు మరి మా జిల్లా మా మొత్తం తెలంగాణ సమస్యల పరిష్కారం కొరకు మా వంతు బాధ్యత అందిస్తామని చెప్పి ఆ వేదిక మీద అందరూ కూడా ప్రకటించడం జరిగింది. దాని మూలంగానే రాష్ట్ర ప్రభుత్వం తన మేనిఫెస్టో లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ అనేటువంటిది పెట్టింది. అదే రెడ్డి కార్పొరేషన్
విధి విధానాలు, దానికి ఒక 1000 కోట్ల నిధులు కూడా కేటాయించాలని చెప్పి ఈ రోజున సర్పంచుల సన్మాన సభ మహాసభ తీర్మానం చేసింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రం దాన్ని అమలు చేస్తూ ఉన్నది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 10% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ఈ రోజున ఈ రెడ్డి సర్పంచుల సన్మాన మహాసభ తీర్మానం చేసింది. అట్లాగే ఇంకా కొన్ని తీర్మానాలు ఏమిటంటే అన్ని మండలాలలో కూడా రెడ్డి గురుకులాలు ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా ఇప్పుడు తీర్మానం చేయడం జరిగింది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలనేటువంటిది కూడా ఈ తీర్మానంలో ఒక భాగం. ఇంకొక విషయం కూడా ఏమిటి అంటే ఇన్సూరెన్స్. ఎందుకంటే రెడ్లందరికీ కూడా 60 సంవత్సరాలు దాటని వారికి ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. కానీ మా ఉద్దేశం ఏమిటి అంటే 65-70 సంవత్సరాలు వచ్చినప్పటికీ వ్యవసాయం మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతాంగానికి వయసుతో నిమిత్తం లేకుండా వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతు కూడా ఆ జీవిత బీమా సౌకర్యం అందించాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి దాన్ని కూడా ఈ యొక్క సభ ఆమోదించింది. ఈ డిమాండ్లన్నీ కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. నా పేరు గోపు జయపాల్ రెడ్డి. నేను రెడ్డి జేఏసీ స్టేట్ సెక్రటరీ జనరల్గా వ్యవహరిస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.